సో ఎండోస్కోపిక్ ఫిక్సేషన్‌లో అంటే మనం సర్జరీకి ముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సర్జరీ తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తిరిగి నార్మల్సీకి రావడానికి? ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎండోస్కోపిక్ సర్జరీస్‌లో బయట నుంచి మనం మజిల్ మ్యానిపులేషన్ గాని అది ఉండదు. తక్కువ ఉంటుంది. వెరీ మినిమల్ అండ్ వీ డూ సర్జరీ. చాలా మందిలో ఇది అడ్వాంటేజ్. చాలా మందిలో డిసడ్వాంటేజ్ కూడా. ఎందుకంటే సర్జరీ అయిన ఫీలింగ్ వాళ్ళకు ఉండదు. నెక్స్ట్ డేనే దే గో ఫర్ షాపింగ్, దే గో ఫర్ రిటర్న్ ఆల్ యాక్టివిటీస్. సో దీనివల్ల ఏంటంటే డిస్క్ మళ్ళీ ప్రొలాప్స్ అయ్యే అవకాశం ఉంటుంది. 1-2%. మనం బయట నుంచి ఎంత మినిమలైజ్ చేసినా కూడా ప్రాబ్లం ఉన్న లెవెల్లో 6 to 12 వీక్స్ అనేది మనం ఇవ్వాలి ఆ హీలింగ్కి. అది అర్థం చేసుకోకుండా సో ఎర్లీ రిటర్న్ టు యాక్టివిటీ అని చెప్పారు కదా అని చెప్పి నెక్స్ట్ డే నుంచే మనం అన్ని పనులు చేసుకోవడం మొదలు చేసి ఇవన్నీ చేస్తే మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటాయి. అఫ్ కోర్స్ వీ గివ్ ఆల్ ద ఇన్స్ట్రక్షన్స్ మనం ఇస్తాము. బట్ ఇనీషియల్ డేస్లో మాకు ఇది వీ ఫేస్ దిస్ ప్రాబ్లం. బికాస్ మనం ఎంత చెప్పినా కూడా కొంతమంది పేషెంట్ మెంటాలిటీ ఏంటంటే ఏం కాలేదు సర్జరీ, నాకేమైంది, చిన్న స్టాపుల్ ఉంది, పెయిన్ తగ్గింది, ఏం మళ్ళీ అన్ని పనులు చేసుకోవచ్చు అన్నట్టుగా దే స్టార్ట్ ఫీలింగ్ అనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ హౌ టు గెట్ బ్యాక్ టు లైఫ్ ఆఫ్టర్ ఎండోస్కోపిక్ సర్జరీస్ అనేది రిహాబిలిటేషన్ కానివ్వండి, తగు జాగ్రత్తలు పాటించడం, ఏ పోస్టర్స్ అవాయిడ్ చేయాలి, ఎట్లా మనం చేయాలని చెప్పేది వీ సజెస్ట్. వీ హ్యావ్ టు స్ట్రిక్ట్లీ ఫాలో ఇట్. లేకపోతే ఏమవుద్దంటే వీ ఫేస్ దిస్ ప్రాబ్లమ్ ఇన్ ఫ్యూ పీపుల్. అంటే మళ్ళీ డిస్క్ రాకపోయినా దే హ్యావ్ మజిల్ పెయిన్స్ అండ్ ఆల్, మళ్ళీ వెంటనే పరిగెట్టుకొని మళ్ళీ భయం కదా మళ్ళీ డిస్క్ వచ్చింది పరిగెట్టుకొని వస్తారు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఉండదు. బట్ వై టు క్రియేట్ ట్రబుల్ వెన్ వీ నో దట్ ఇట్ షుడ్ బి అవాయిడెడ్. అట్లా 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్.